పరమ పావనమైన భారతావనియందు సహనమదే మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము. మాతృభావము కన్నా వ్రతము వేరెది ఎది, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు సద్యులారా. ప్రేమస్వరూపులారా, ఆధ్యాత్మిక తత్వములకు దాన ధర్మములకు పుట్టినిల్లు ఈ భారతదేశం. శాంతి అహింసలకు మెట్టి నీళ్ళు. ఇట్టి పవిత్రమైన భారత భూమి యందు పుట్టినటువంటి భారతీయుడు అట్టి సత్యమును, అట్టి ఆధ్యాత్మికమును, అట్టి శాంతిని పోషించుకోవటం ప్రథమ కర్తవ్యం. ఆది కవి వాల్మీకి పుట్టినటువంటి గడ్డ ఈ భారతదేశం. వేదమును విభజించినటువంటి వ్యాసుడు పుట్టినటువంటి గడ్డ భూమి ఈ భారతదేశం. అహింస పరమోధర్మ అని బోధించినటువంటి బుద్ధుడు సంచరించినటువంటి పుణ్యభూమి ఈ భారతదేశం. రామును పాలించినటువంటి రామరాజ్యం ఈ భారతదేశం. కృష్ణుడు బోధించిన గీతా భూమి ఈ భారతదేశం. పవిత్రమైన పుణ్యమైన ఈ త్యాగభూమి యందు పుట్టినటువంటి భారతీయుడు ఈ పవిత్రమైన ఆదర్శాన్ని అందుకోవటం అత్యవసరము. ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుల పరద్రోణించి స్వాతంత్రమును గన్న సమరభూమి, పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమై ఉన్నట్టి ప్రతిభ చూపించిన భరత భూమి. ఇట్టి పవిత్రమైన భూమి యందు ఆవిర్భవించినటువంటి భారతీయుల యొక్క చిత్తములు పవిత్రమైనగా ఉండాలి. ప్రేమస్వరూపులారా, స్వాతంత్రంలో సాధించినదే కానీ ఐక్యతను సాధించలేకపోతున్నది. సమత, సమగ్రత, సమైక్యత, సౌభ్రాతృత్వము ఏనాడు భారతీయులు సాధించును ఆనాడే నిజమైన భారత భూమి పుణ్యభూమిగా ఏర్పడుతుంది. ఈ పవిత్రమైనటువంటి సూత్రములను ప్రతి భారతీయుడు కూడా హృదయంలో చిత్తించుకోవాలి. అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రబోధించినదే భారతీయ సంస్కృతి. కనుకనే ప్రాచీన కాలం నుండి భారతదేశము లోక సమస్త సుఖినో భవంతు అన్నదే గొప్ప ఆశయం. కానీ ఈనాటి కాల ప్రభావం చేత ఎవరికి వారే యమునా తీరే, స్వార్థము స్వప్రయోజనము దినదినములకు పెరిగిపోతున్నది. దీనితో పాటు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని, ప్రేమతత్వాన్ని, సహనతత్వాన్ని, సంకల్పతత్వాన్ని, ఐకమత్య తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఇది ఒక్క దైవ కృప చేతనే లభ్యమవుతుంది. నిజముగా మీరే పెద్ద సాధనలు చేయనక్కర్లేదు. జపములు, ధ్యానములు, యోగములు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తిని అందించేటువంటివి. కానీ అందరి హృదయం నందును ప్రేమతత్వాన్ని పెంచుకోండి. ప్రేమ 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 ప్రేమకు మించినటువంటి పరమాత్ముడు లేడు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమ చేతనే మీరు అందరు కూడా ఐకమత్యం కావాలి. వ్యక్తిగతమైనటువంటి భేదములు ఎన్ని అయినా ఉండవచ్చును, సిద్ధాంతములు వేరే ఉండవచ్చును, కానీ ప్రేమతత్వం ఒక్కటిగానే ఉండాలి. ఏదైనా దేశములకు సంభవించినప్పుడు వ్యక్తిగతమైన దేశాన్ని ప్రక్కన పెట్టాలి, పార్టీ దేశాన్ని త్యజించాలి, దేశ సంరక్షణకై ఐకమత్యం పూనాలి. ఈ ఐకమత్యం ఈనాడు కోల్పోతున్నాము. ఇండివిజువల్ డిఫరెన్స్ అధికంగా పెంచుకుంటున్నాము. ప్రయోజనంతో తమ యొక్క స్వార్థానికి కోసం పాటుపడుతున్నాం. ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి, దివ్యత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, ఆనందమును పెంచాలి. ఆ పెంచిన ఆనందమును 10 మందికి పంచాలి. ఇది ఏ భారతీయ ప్రధానమైన సంస్కృతి. అనాది కాలం నుండి భారతీయ సంస్కృతి ఎన్ని విధమైనటువంటి సంస్కృతిని అభివృద్ధి పరిచింది. భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఈ దేశంలో ఎక్కడ కూడా కానరాదు. పోయినప్పటికీ భారతీయ సంస్కృతి చాలా శాశ్వతమైనటువంటిది, 10 మందికి సమ్మతమైనటువంటిది, సహనమైనటువంటిది, సానుభూతి అయినటువంటిది, సత్యమైనటువంటిది. అతి సత్యనిత్యమైనటువంటి భారతీయ సంస్కృతి ఈనాడు భారతీయులు విస్మరించి పరుల యొక్క సంస్కృతిని మనం అనుసరించడం చేతనే మన భారతదేశం సంస్కృతి ఈ విధంగా కూలిపోతున్నారు. ఈ భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు, ఎంతమంది వైజ్ఞానికులు లేరు, ఎంతమంది శాస్త్రజ్ఞులు లేరు, ఎంతమంది శ్రీమంతులు లేరు. ఉండి ప్రయోజనం ఏమిటి? వీరందరి యందు ఐకమత్యం కావాలి. ఇలాంటి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి భారతదేశం నందు మనం పుట్టి భారతీయ సంస్కృతి మనం కోల్పోయినామంటే మనకంటే దుర్గతి మరొకటి లేదు. దీనిని కాపాడినటువంటి వాడే నిజమైన భారతీయుడు. భారతదేశంలో పుట్టినంత మాత్రం ప్రయోజనం కాదు. భారతీయ సంస్కృతిని ఎవరు ఆచరిస్తున్నారో వారందరూ భారతీయులే. ప్రాచీన కాలం నుండి
హస్తస్య భూషణం దానం అని ప్రశ్నించింది. నీ హస్తమునకు కంకణములు కాదు జ్యువెల్స్, నీ యొక్క దానమే జ్యువెల్స్ అని చెప్పి. ఇంతకంటే గొప్ప అలంకారం మనకి ఏం కావాలి? సత్యం కంఠస్య భూషణం. ఈ సత్యం అనేటువంటిది ఈనాడు మనం కోల్పోతున్నాము. అసత్యానికంతా ఆవరించిపోతున్నాము, అసత్యానికంతా మురిచిపోతున్నాము. ఇది కాదు మనకు కావాల్సింది. సత్యమే భూషణం, సత్యం నాస్తి పరో ధర్మ. జగత్తును రక్షించేదంతా సత్యమే, జగత్తును పోషించేదంతా ప్రేమనే, జగత్తును పోషించేదంతా అహింసనే. ప్రేమ, సత్యము, అహింస ఒక్క ఐకమత్యంతో మనకు ప్రారంభమవుతుంది. ఇది ఒక వస్త్రము. ఇది ఏ విధంగా వస్త్రమైంది? అనేక దారముల చేత వస్త్రమైంది. ఈ అనేక దారములు చేరినప్పుడు ఎంత భద్రంగా ఉంటుంది. ఈ దారములు ఒక్కొక్కటి తీస్తే చాలా సులభంగా తెంచివేసి అన్ని పార్టీల వారు, అన్ని తెగల వారు, అన్ని సంస్కృతుల వారు, అన్ని సంస్కారముల వారు ఏకమైనప్పుడు భారతదేశాన్ని ఎవరు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు పరిపాలనా పరిస్థితి చాలా ఉత్తమంగా ఉంటుండాలి. దీనిని మనం పోషించుకుంటూ పోవాలి. ఒక్క దివ్యత్వాన్ని, దైవత్వాన్ని, ప్రేమతత్వాన్ని పెంచేటువంటి ఈ యొక్క సంస్థ మాత్రమే. అనవసరమైనటువంటి యొక్క లౌకికమైన, భౌతికమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క అభివృద్ధుల కోసం పాటుపడేటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. వైజ్ఞానికులంతా అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు, కానీ వేదాంతులంతా కూడాను దీనిని భగవత్ అనుస్వరూపుడు అన్నారు. పేర్లు వేరువేరుగా ఉన్నాయి కానీ శక్తి ఒక్కటే. ఐన్స్టీన్ చెప్పాడు మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు, కానీ మ్యాటర్ ఎనర్జీ రెండు లేనే లేవు ఈ లోకంలో. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే. మ్యాటరే ఎనర్జీగా మారుతుంది, ఎనర్జీనే మ్యాటర్ గా మారుతుంది. కాబట్టి ఆ ఎనర్జీనే దైవశక్తి. ఆ దైవశక్తిని మనం ఆధారం చేసుకోవాలి. ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన శక్తులను ఆధారం చేసుకుని మనం పరమ అధోగతి పోతున్నాము. ఈ భౌతికమైనటువంటి కూడా పాసింగ్ క్లౌడ్స్, కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్. ఆధ్యాత్మిక తత్వమైనటువంటి అదే నిజమైన మొరాలిటీ. నీతిని మనం పోషించుకోవాలి. ఆ నీతి సంబంధమైనటువంటి మార్గమే మానవుని అభివృద్ధి పరుస్తుంది. నైతిక విలువలు ఈనాడు తరిగిపోతున్నాయి, భౌతిక విలువలు పెరిగిపోతున్నాయి. కనుక ఈనాడు నైతికంగా మనం అభివృద్ధికి రావాలి. మంచి సంఘాన్ని మనం ఏర్పరచుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని మనం పోషించాలి. అంతేకాని ఏదో వ్యక్తిగతమైనటువంటి వారి వీరు చెప్పినారని ఓ ప్రభుత్వం పైన మన దేశం పూర్తం చాలా తప్పు. పోషించకూడదు. ఏ నాటి నుంచో మనం స్వాతంత్రాన్ని సంపాదించాం. ఈ స్వాతంత్రాన్ని తీసుకుని ఏం చేశాం? మనము హత్యలు, గరావులు, కిడ్నాప్లు, హైజాక్స్ ఇవేనా మనం సాధించింది? ఇవేనా మనం కలగన్నది? కాదు కాదు కాదు. మనం ఐక్యతను సాధించాము. ప్రేమను, అభివృద్ధిని మనం పోషించాలి. ధర్మాన్ని మనం అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. కానీ వచ్చిపోయేటువంటి ఈ పాసింగ్ క్లౌడ్స్ మనం ఏమాత్రం వెరచకూడదు. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే సుఖం వస్తుంటది. దీన్ని ఎదుర్కోవాలి, మనము సాధించాలి, మనము సత్యాన్ని బోధించాలి, మనము సమాజాన్ని అభివృద్ధి పరచాలి. ఈనాడు ఎవరు చేసినప్పటికీ సమాజం యొక్క అభివృద్ధి ఎవరు పట్టించుకోవటం లేదు. సమాజ క్షేమాన్ని ఎవరి మనసులో పెట్టుకున్నారు? సమాజం లేకపోతే నాయకుడు ఎక్కడున్నాడు? కనుకనే సమాజంలో పోషించిన వాడే నిజమైన నాయకుడు. కనుక మీరు సత్యాన్ని గుర్తించండి, ప్రేమను పెంచుకోండి. ఎవరు మనకు సరైన నాయకుడు వారిని పోషించి వారిని అభివృద్ధి పరచండి. అది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. ప్రజలందరూ క్షేమంగా ఉండటం ఎప్పుడే ప్రభుత్వం కూడా క్షేమంగా ఉంటుంది. ప్రభుత్వం క్షేమంగా ఉండినప్పుడే ప్రజలు క్షేమంగా ఉంటారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు వ్యాసుడు. ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకోండి. ఇది నా ఆశయము. ప్రజలు ఐకమత్యంగా ఉండాలి. మనం సాధించలేనటువంటి ఫలితమే ఉండదు లోకంలో. కనుక మీరందరూ సాధిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.